ఉన్నట్టుండి కూరగాయల ధరలు అమాంతం పెరిగిపోవడంతో ఏం కొనలేం ఏం తినలేం అన్నట్టుగా మారిపోయింది పరిస్థితి. కొద్ది రోజులుగా కూరగాయల ధరలు విపరీతంగా పెరిగాయి. హోల్సేల్ మార్కెట్లో ఏ కూరగాయ చూసినా కూడా కిలో 50 నుంచి 60 రూపాయలు ఉండగా రిటైల్ మార్కెట్లో 80 నుంచి 100 రూపాయల వరకు పలుకుతోంది. ప్రజలు ఇబ్బందులు పడుతున్నారు. నవంబర్లో సాధారణంగా కూరగాయల ధరలు తక్కువగా ఉంటాయి. కానీ వరుస వర్షాలు, మోంతా తుఫాన్తో 1300 ఎకరాల్లోని కూరగాయల పంటకు నష్టం జరిగింది. దిగుబడి సైతం బాగా తగ్గింది. ఇతర రాష్ట్రాల నుంచి దిగుమతి చేసుకోవడంతో ఖర్చులు పెరిగాయి. 500 పట్టుకుపోతే సగం సంచి కూడా నిండట్లేదు అని మహిళలు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. మరింత సమాచారం టీవీ9 ప్రతినిధి శ్రీధర్ అందిస్తారు. తెలంగాణలో కూరగాయల ధరలు ఆకాశాన్ని ఉంటున్నాయి. ప్రతి కూరగాయ కూడా ఏది కొనాలా కానీ దాదాపు 70 నుంచి 100 రూపాయలు పలుకుతుందని వినియోగదారులు ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఈ రీతిలో కూరగాయల ధరలు పెరగడానికి మాత్రం గతంలో వచ్చినటువంటి మోంతా తుఫాను ఎఫెక్ట్ అని వ్యాపారులు అంటున్నారు. ఎందుకంటే తుఫాను ఎఫెక్ట్ కారణంగా రైతులు వేసినటువంటి కూరగాయల పంట మొత్తం పూర్తిగా దెబ్బతినడంతో ఇక్కడికి వచ్చే లోడ్లు మొత్తం అంటే తెలంగాణకు వచ్చినటువంటి కూరగాయల లోడ్లు మొత్తం కూడా పూర్తిగా తగ్గిపోయాయని, ఈ కారణంగానే మొత్తం కూడా ఇటు కూరగాయల రేట్లు పెరిగాయని అంటున్నారు. ఇటు మోంతా తుఫాను కారణంగా ఇటు మనకు తెలంగాణకు దిగుబడి చేసే ఇటు ఆంధ్రప్రదేశ్ కానీ పక్కన ఉన్నటువంటి మహారాష్ట్ర కానీ కొన్ని రాష్ట్రాల నుంచి ఇటు కూరగాయల దిగుమతి చేసుకుంటాము. కానీ ఈ మోంతా తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా మోంతా తుఫాన్ ఎఫెక్ట్ ముఖ్యంగా తెలంగాణ ఆంధ్రప్రదేశ్పై పడ్డది. ఈ రెండు రాష్ట్రాల్లో అంటే మన తెలంగాణతో పాటు ఆంధ్రప్రదేశ్లో ఈ తుఫాన్ ఎఫెక్ట్ కారణంగా పూర్తిగా కూరగాయల పంటలు మొత్తం కూడా పూర్తిగా దెబ్బతినడంతో వచ్చే లోడ్లు తగ్గడంతో కూరగాయల రేట్లు విపరీతంగా పెరిగాయని వ్యాపారులు అంటున్నారు. దాదాపు రాగల 3 నెలలు కూడా ఇదే పరిస్థితి ఉంటుందంటున్నారు. ఎందుకంటే ఇప్పుడు కూరగాయల పంటలు పూర్తిగా దెబ్బతినడంతో కూరగాయలు అందుబాటులో లేవు. ఒకవేళ ఇప్పుడు కూరగాయల పంటలు రైతులు సాగు చేసినా కానీ అవి మనకి చేతికి అందేటానికి దాదాపు ఇటు 3 నెలలు పట్టే అవకాశం ఉంది. దానివల్ల ఇటు మరో 3 నెలలు కూడా కూరగాయల రేట్లు ఇదే విధంగా ఉండే అవకాశం ఉందని వ్యాపార వర్గాలు అంటున్నాయి. దాంతోపాటు చూసుకుంటే మాత్రం ఇటు హోల్సేల్ మార్కెట్లో దాదాపు ప్రతి కూరగాయ కూడా 50 రూపాయలు, 45 రూపాయల నుంచి ఇటు 60 రూపాయల వరకు ఉంది. ఇదే విధంగా రిటైల్ మార్కెట్కి వచ్చేసరికి చూసుకుంటే మాత్రం దాదాపు ప్రతి కూరగాయ కూడా 100 రూపాయలకు తక్కువ లేదని వ్యాపారులు అంటున్నారు. ఇటు టమాటా కానీ, బీట్రూట్ కానీ, క్యారెట్ కానీ ప్రతి కూరగాయ కూడా 100 రూపాయలకి ఎక్కడా తక్కువ లేదు. రిటైల్ మార్కెట్లో పరిస్థితి చాలా దారుణంగా ఉందంటున్నారు. ఇటు పంట పండించిన రైతులకి లాభం లేదు, కొనే వినియోగదారుడికి లాభం లేదు. కానీ మధ్యలో దళారులు మాత్రం బాగుపడుతున్నారని కూడా ఇటు రైతులు కూడా బాగుపోతున్న పరిస్థితి నెలకొంది. మేము దాదాపు 6 కాలం కష్టపడి ఇటు వరదలకి వర్షాలకి తట్టుకొని మేము పంటను పండిస్తే మా కాడికి వచ్చేసరికి కిలో 10 రూపాయలు, 20 రూపాయలు అడుగుతున్నారు. కానీ మార్కెట్లో పంట అమ్మే అంటే కూరగాయలు అమ్మే సమయానికి మాత్రం కిలో కూరగాయలు 100 రూపాయలు, 150 రూపాయలు కూడా పలికే పరిస్థితి. కానీ మాకు మాత్రం ఏ విధమైన లాభం ఉండట్లేదేమో రైతులు కూడా ఆవేదన వ్యక్తం చేస్తున్నారు. ఓవరాల్గా చూసుకుంటే మాత్రం తెలంగాణ రాష్ట్ర వ్యాప్తంగా కూడా కూరగాయల రేట్లు మాత్రం ఆకాశాన్ని అంటుతున్నాయి. కెమెరా పర్సన్ హరికృష్ణతో శ్రీధర్, టీవీ9 హైదరాబాద్.